గురుగారు చాలా విషయాలు వ్రతాల గురించి, అలాగే కలియుగ ధర్మాల గురించి, మనం భగవంతునికి ఎలా చేరువవ్వాలి అన్న విషయాల గురించి చాలా విషయాలు టాపిక్ మాట్లాడున్నాం. ఇక మీరు ఒక మాల వేసుకొని ఉన్నారు. ఏమిటి ఆ మాల? కరంగి మాల అని ఈ మధ్య చాలామంది వీడియోస్ మాట్లాడుతూ ఉన్నారు. ఎస్. దాని గురించి పూర్తి వివరణ ఇవ్వండి. ఎవరు వేసుకోవాలి? ఎవరు వేసుకోవడానికి అసలు అర్హులు కాదు? ఈ విషయాలు కూడా చెప్పండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే ఇప్పుడు కరుంగలి మాల అనేది అంటే చాలా సెలబ్రిటీలు వేసుకోవడం వల్ల బాగా హైప్ క్రియేట్ అయింది. ఓకే, అయితే ఏంటంటే సరే ఎవరో ఏదో 100 కోట్లు వచ్చినానో లేకపోతే ఎవరో ఏదో కలిసి వచ్చిందనో వాళ్ళు చెప్పడం వల్ల బాగా హైప్ క్రియేట్ అయింది. మరి నిజంగా తమిళనాడులో చెన్నై దగ్గర నుంచి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్, అక్కడికి వెళ్ళి వేసుకుంటేనే ఈ మాల యొక్క ప్రభావం ఉంటుందా, లేక ఈ మాలలో ఏమైనా ప్రభావం ఉందా అనేది నేను రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, రీసెర్చ్ చేసినప్పుడు స్థల పురాణం ప్రకారం ఏంటంటే కొంత ప్రభావం ఉంటుంది, అది ఒప్పుకొని తీరాల్సిందే. కానీ అసలు ఈ కరుంగలి మాల అంటే ఇది కరుంగలి చెట్టు, దాని యొక్క చెట్టు బెరడు నుంచి తీస్తారు. ఓకే, దీన్ని వుడ్ అంటే వుడ్ని గ్రైండ్ చేసి పూసల్లాగా చేసి దీన్ని మాలలా తయారు చేస్తారు. దీన్ని అంటే నల్లతుమ్మ, మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే నల్లతుమ్మ, బ్లాక్ ఎబోనీ ట్రీ అంటారు. బ్లాక్ ఎబోనీ ట్రీ నుంచి ఆ యొక్క కాండాన్ని ప్లేట్స్గా కట్ చేసి పూసల్ని గ్రైండ్ చేసి పూసల్ని ఒక మాలలాగా చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం నల్లతుమ్మ చెట్టు అనుకోవచ్చు మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే. అసలు దీని యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు మనం ఇంపార్టెంట్గా మనం ఏది మాట్లాడినా సైంటిఫిక్గా ఎవిడెన్స్గా ఉండాలంటే చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఓకే, అంటే ఈ మాల ధారణ చేయడం వలన మనిషి యొక్క యాంగ్జైటీ డిజార్డర్, ఓకే, బీపీ కంట్రోల్ అవుతున్నాయి అని చెప్పి మనకి నిరూపితమైంది. చాలా వరకు మనుషుల యొక్క యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేస్తుంది. చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి మనిషి యాంగ్జైటీతో బాధపడుతున్నాడు. అంటే ఏదో ఒక టెన్షన్, ఆదుర్ద, ఓకే, అవన్నీ కంట్రోల్ అవుతాయని చెప్పి చాలా క్లియర్గా మనకి దీంట్లో నిరూపితమైంది. అలాగే మనిషి యొక్క శక్తి వలయము అంటే ఆరా లెవెల్స్ పెరగడం, మనిషి యొక్క ఆరా. ఇప్పుడు ఇదివరకు అనుకోండి, ఇదివరకు ఎవరో సాధకులకి మాత్రమే చెప్పగలిగేవాళ్ళు నీ యొక్క ఆరా ఎంత లెవెల్ ఉందండి, అది నిజమా కాదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు హ్యూమన్ ఆరా ఎక్స్రేస్ వచ్చేసినాయి. ఓకే, హ్యూమన్ యొక్క ఆరా ఎంత ఏ లెవెల్లో ఉందనేది కూడా ఆ ఎక్స్రేస్ చెప్పగలుగుతాయి. అంటే ఈ మాల ధారణ చేయకముందు మనిషి యొక్క హ్యూమన్ ఆరా ఎలా ఉంది, ఈ మాల ధారణ చేసిన తర్వాత ఎలా ఉంది కూడా మనం సైంటిఫిక్గా చెప్పొచ్చు. అంటే ఏంటి, ఎప్పుడైతే మనకి ఆరా లెవెల్ పెరిగింది అంటే మనకి నరదృష్టి, అంతే కదా, నరదృష్టి అటువంటి దోషాలు, దృష్టి దోషాలు మన మీద చెడు ప్రభావం చూపించవు అని చెప్పచ్చు. చాలా ఈజీ, చాలా క్లియర్గా చెప్పచ్చు. మరి ఇంకొక ఉపయోగం దీనివల్ల సంతాన భాగ్యం కలుగుద్ది. ఓకే, ఎందుకు అంటే ఈ మాల ధారణ చేయడం వల్ల పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. ఎవరికైతే ఈ శుక్రకణాల యొక్క కౌంట్ చాలా తక్కువ ఉందో వాళ్ళు ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి ఈ చెట్టు యొక్క బెరడుని పౌడర్గా చేసుకొని, మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. బట్ ఒకటే చెప్తున్నాను, అంటే ఏదో ఒక వీడియోలో చూసో ఏదో అంటే ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించకుండా ఒక వీడియోలో చూసి చెప్పే దాన్ని పాటించడానికి కరెక్ట్ కాదు. ఓకే, దీని యొక్క ఉపయోగం ఇలా ఉందని నేను శాస్త్రం ప్రకారం మీకు చెప్పా. కానీ మీరు ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. బ్లాక్ ఎబోనీ ట్రీ యొక్క చెట్టు బెరడు నుంచి తీసిన పౌడర్ని మనం వాళ్ళు చెప్పిన మోతాదులో వాడడం వల్ల మనం అంటే పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుద్దని సైంటిఫికల్లీ ప్రూవెన్. అంటే ఈ అద్భుతాలకు మాత్రమే నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేస్తాను ఈ మాలని. చాలామంది అనుకుంటారు, గురుగారు మనం ఇన్ని చెప్పినా కూడా ఫోన్ చేస్తారు, గురుగారు నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, మీరు ఏదో మాల చెప్పారు చాలా బాగుందని కూడా చాలామంది చెప్పారు, కాబట్టి ఇది వేసుకుంటే నాకు ఆ కష్టాలు తీరుతాయా. ఒకటే చెప్తున్నా, నేను చెప్పిన తప్పించి మిగతా వాటికి దేనికి పనికి రాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనిషి టెన్షన్స్ తగ్గినాయో, మనిషి
తన యొక్క యాంగ్జైటీ తగ్గించుకున్నాడో, తన యొక్క ఆలోచన విధానం మారుతుందా లేదా, తన యొక్క ఆలోచన శక్తి పెరుగుతుందా లేదా. ఎప్పుడైతే తన ఆలోచన శక్తి పెరిగిందో తను సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాడా లేదా. తను సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే తనకు వచ్చే రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. ఈ విధంగా ఆలోచించడం, అంతేగాని ఏదో హైప్ క్రియేషన్ కోసం ఎవరో ఏదో చెప్పారు ఇది వేసుకుని తిరుగులేదు, అది లేదు, నా మీద 10 దయ్యాలు పంపేయండి నేను వాటిని కొట్టేస్తాను, ఏవేవో చేస్తున్నారు వీడియోలు. అవన్నీ నమ్మండి నమ్మకపోండి, అది మీ ఇష్టం. బట్ నేను చెప్పే చాలా సైంటిఫిక్ వేలో చాలా క్లియర్గా చెప్తున్నాను. మనకి మెయిన్ ఇంపార్టెంట్గా మనకి యాంగ్జైటీ బీపీ డిజార్డర్ని మనం కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతుందని చెప్పొచ్చు. పురుషుల్లో శుక్రకణ ఉత్పత్తి పెరుగుతుందని చెప్పొచ్చు. ఈ 3 కోసం దీన్ని అద్భుతంగా వాడచ్చు. ఓకే, దీనికంటూ నియమాలంటూ అసలు ఏమీ లేవు. ఎవరితో ఏపించుకోవాలి అలా కూడా ఏం లేదంటారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళి మీరు కనుక అక్కడ వేసుకున్నట్లయితే సూపర్. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళండి. ఎందుకంటే చాలామంది అంత దూరం వెళ్ళాలా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీటిని మనం తెప్పించి మాలల్ని వీటిని ఎనర్జైజ్ చేసి, అంటే ఎనర్జైజ్ చేయడం అంటే వేద పండితులతో 1,20,000 నవగ్రహ జపాలు జలంతో సంప్రోక్షణ చేసి మనం ఈ మాలల్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ మాలల్లో ఉండే శక్తిని మనం ఎనర్జైజ్ చేసిస్తున్నాం. ఎవరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తెచ్చుకోగలిగిన వాళ్ళు చక్కగా వెళ్ళండి. ఒకటే చెప్తున్నా, 100 మంది 100 రకాలుగా చెప్తున్నారు, అది ఎన్ని మోసాలు, మోసపోకండి. అవన్నీ ఎక్కడంటే వాళ్ళు ఏదో తెచ్చి ఊరికి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. దాంట్లో అక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి, అక్కడ స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెడుతున్నారు ఇన్ని రోజుల పాటు అని చెప్పి 100% ఆ ఎనర్జీ అనేది 100% దాంట్లోంచి ఆ కాంస్య విగ్రహంలోంచి దీనికి పాస్ ఆన్ అవుతుంది, 100% అవుతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు, సూపర్. అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కరెక్ట్గా ఈ రిచువల్స్ చేసి దాన్ని ఎనర్జీ చేసేస్తున్నారో అక్కడ తీసుకోండి. దానివల్ల ఉపయోగం అనేది మీకు అట్లీస్ట్ మీకు ఉపయోగం అనేది ఉంటుంది. దీనికి నియమాలు అంటూ ఏమీ లేవు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్గా ఆలోచించండి. సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు మీ యొక్క బీపీ యాంగ్జైటీ డిజార్డర్ కంట్రోల్ రావాలి అంటే రాత్రి పడుకునేటప్పుడు 8 గంటలో 7 గంటలో తీసి పక్క పెట్టడం వల్ల ఉపయోగం ఉందా, లేదు. మీకు సంతానం కలగాలి, శుక్రకణ ఉత్పత్తి పెరగాలన్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు తీసి పక్క పెడితే ఉపయోగం ఉందా, లేదు. కాబట్టి ఈ మాలని మాత్రం, మిగతా మాలలు రుద్రాక్ష మాలలు కానీ తులసి మాల కానీ మిగతా వాటికి చాలా నియమాలు ఉంటాయి. వాటి నియమాల ప్రకారం పాటించండి. కానీ ఈ మాల ధారణ చేసిన వాళ్ళకి ఎటువంటి నియమాలు లేవు. మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మాంసాహారం తినొచ్చా అని అడుగుతారు చాలామంది. ఓకే, అసలు మీ కులానికి అధికారం ఉంటే తినచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఓకే, నాలాంటి వాడు తినకూడదు, నాలాంటి వాడు మాల వేసుకున్నా తినకూడదు, మాల వేసుకోకపోయినా తినకూడదు. అంతేగాని మీకు అధికారం ఉంటే, మీ కులానికి అధికారం ఉంటే నిర్భయంగా తినచ్చు, దానికి ఎటువంటి డౌట్ లేదు. అశౌచ్యం వచ్చినప్పుడు, మైలు వచ్చినప్పుడు తీయాలా అని కూడా చాలామంది అడుగుతారు. నో వే, అసలు తీయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ కాకుండా, అంటే శ్మశానానికి వెళ్తున్నా కూడా, అంటే శవయాత్రతో పాటు శ్మశానానికి వెళ్ళినా కూడా తీయద్దు. ఓకే, అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ నుంచి మనకి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడుతుంది కాబట్టి. ఓకే, కాబట్టి దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, ఆడమగ అందరూ వేసుకోవచ్చు. ఓన్లీ లేడీస్ మాత్రం 4-5 డేస్ మాత్రం వాళ్ళకి ఆ ఋతుక్రమంలో తీసి పక్కకు పెట్టడం అనేది మంచిది. ఎందుకు అంటే బాడీలో నుంచి వచ్చే ఆ యొక్క విషవాయువుల నుంచి ఓకే ఈ మాల యొక్క శక్తి తగ్గకుండా ఉండడం కోసం మాత్రమే. అంతకుమించి ఇదేదో మళ్ళీ కొత్త నియమం, చాలా పెద్ద నియమం అనుకోబాకండి. దానికి కూడా సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. ఆ సైంటిఫిక్ రీజనింగ్తో మాత్రమే చెప్తున్నాను. మిగతా రోజుల్లో మగ ఆడ పిల్లలతో సహా అందరూ కూడా 24/7 365 డేస్ ఈ మాలను ధారణ చేయొచ్చు. ఓకే, అంటే ఎటువంటి నియమాలు లేకుండా మనం ధరించవచ్చు. లైఫ్ టైం ధరించాలంటారా, లేకపోతే కొంతకాలం ధరించి తీసేయడం అలా ఏదన్నా ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఆ ఫీల్ గుడ్ అనిపించిందో మనం వాడపోయినా పర్వాలేదు కదా. మళ్ళీ ఏమైనా మీకు తేడా అనిపించినా మళ్ళీ అదే మాల వేసుకోవచ్చు. కొంతమంది ఈ మాలని జపమాలగా వాడచ్చు అని అడుగుతారు. అంటే జపమాలగా వాడచ్చు, కానీ మనం జపం చేసే మాల సెపరేట్గా పెట్టుకోవాలి. ధారణ చేసే మాల ఎప్పుడు కూడా జపం చేయకూడదు, జపం చేసే మాల ధారణ చేయకూడదు. కాబట్టి ఏంటంటే
మీకు కావాలంటే ధారణ చేయడానికి ఒక మాల తెప్పించుకోండి, జపాన్ చేసుకోవడానికి ఒక మాల తెప్పించుకోండి, అంటే సెపరేట్గా పెట్టుకోండి. అంతేగాని దీన్ని ఒకటేలాగా వాడబాకండి. ఈ కరుంగలి మాలకి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఎటువంటి నియమాలు లేకుండా హ్యాపీగా వేసుకునే మాల, ఒక మాటలో చెప్పాలి అంటే అందరూ ధరించే మాల. మీకు ఎనర్జీ కావాలి అనుకున్నా, మీకు ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి అనుకున్నా, మీరు అనుకున్నది సక్సెస్, ఇలా రకరకాలుగా చాలామంది ఓ పెద్ద లిస్టే చెప్తారు. గురువుగారు అయితే ఖచ్చితంగా 2-3 బెనిఫిట్స్ 100% ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. మీరు ఈ వీడియోతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు అనేది మీరు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, అలాగే ఈ మాల వేసుకునేటప్పుడు ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.